పగలు రాత్రి ప్రకృతి నియమాలని మనందరికీ తెలుసు. పగలు అయిన వెంటనే రాత్రి అవుతుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే రాత్రి చంద్రుడు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ సూర్యుడు వస్తాడని సూర్యుని కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ప్రపంచంలో కొన్ని దేశాల్లో అసలు సూర్యుడు ఉదయించడని మీకు తెలుసా? అలాగే చంద్రుణ్ణి చూడని దేశాలు కూడా ఉన్నాయి. నమ్మశక్యంగా లేకపోయినా కొన్ని నెలల పాటు కేవలం సూర్యుడు మాత్రమే ఉంటాడు. కొన్ని నెలల పాటు చంద్రుడు మాత్రమే ఉంటాడు. 24 గంటల్లో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి అని మనం అనుకున్నాం. కానీ కొన్ని దేశాల్లో మాత్రం కొన్ని నెలల పాటు సూర్యుడు కనిపించడు, రాత్రి మాత్రమే ఉంటుంది. అలాగే కొన్ని నెలల పాటు చంద్రుడు కనిపించడు, పగలు మాత్రమే ఉంటుంది. అయితే అలాంటి ప్రదేశంలో ఎవరూ జీవించరు అని మీరు అనుకుంటున్నారేమో. అది కూడా తప్పే. అక్కడ జనాభా కూడా బాగానే ఉంటుంది, ప్రజలు కూడా సంతోషంగా జీవిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం ప్రసిద్ధి పొందిన దేశాల్లో అవి కూడా భాగమయ్యాయి. ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన లిస్టులో మొదటిగా వచ్చే దేశం ఫిన్లాండ్. యూరోప్లోని ఒక దేశం ఇది. 5.5 మిలియన్ల జనాభా, 338,000 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న దేశం. ఒక చిన్న ద్వీపం అయిన ఈ దేశం చూడ్డానికి చాలా పచ్చగా ఉంటుంది. సంవత్సరంలో వేసవికాలంలో కేవలం 73 రోజులు మాత్రమే మనకు ఇక్కడ సూర్యుడు కనిపిస్తాడు. శీతాకాలంలో దీనికి భిన్నంగా ఉంటుంది. డిసెంబర్ నుంచి జనవరి వరకు ఈ దశ కొనసాగుతుంది. అందుకే ఇక్కడ ప్రజలు వేసవికాలంలో తక్కువగాను, శీతాకాలంలో ఎక్కువగాను నిద్రపోతారు. రెండవది అలాస్కా. అమెరికాలోని అతిపెద్ద నగరం అలాస్కా. అయితే ఈ ప్రాంతం అమెరికాలోని భాగం అంటే ఒప్పుకొని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఇది రష్యా అధీనంలో ఉండేది. 1866లో అమెరికా రష్యా నుంచి ఈ ప్రాంతాన్ని ఖరీదు చేసింది. ఇలా ఒక దేశం మరొక దేశాన్ని కొనుగోలు చేయడం కూడా ఈ దేశంతోనే మొదలైంది. అలాస్కాను మంచుగడ్డల ప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతమంతా మంచుతో నిండిపోయి ఉంటుంది. మే నుంచి జూలై 15 వరకు ఇక్కడ సూర్యాస్తమయం అనేది జరగదు. కొన్ని నెలల తర్వాత శీతాకాలంలో ఇందుకు భిన్నంగా ఉంటుంది. నవంబర్ 30 రోజులు పూర్తి చీకటితో నిండిపోయి ఉంటుంది ఈ ప్రాంతం. ఆ సమయాన్ని పోలార్ నైట్స్ అంటారు. మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు, నదులు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక్కడికి వేసవికాలంలో కానీ లేదా శీతాకాలంలో కానీ సందర్శించడానికి చాలా మంది వెళ్తారు. అందమైన ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మూడవది స్వీడన్. స్కాండినేవియాలోని దేశం ఇది. ఇక్కడ 6 నెలల పాటు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. వెచ్చగా ఉండాలి అని కోరుకునే వాళ్ళకి అద్భుతమైన ప్రదేశం స్వీడన్. మే నుంచి ఆగస్టు వరకు ఉండే సమయంలో సూర్యుడు ఎప్పుడూ అర్ధరాత్రి అస్తమిస్తాడు. దేశం మొత్తం ఉదయం 4 గంటల కల్లా సూర్యోదయం అయిపోతుంది. సూర్యుడు ఎక్కువసేపు ఉండడంతో ఇది పర్యాటకులకు సందర్శించడానికి ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం కన్నా అద్భుతమైన ప్రాంతం మరొకటి ఉండదు. నాలుగవది కెనడా. ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో కెనడా కూడా ఒకటి. ఇక్కడ కూడా సగం కన్నా ఎక్కువ రోజులు మంచు పడుతూ ఉంటుంది. వాతావరణం చిత్ర విచిత్రమైన మార్పులు ఈ ప్రదేశంలో కూడా మనం చూడొచ్చు. కెనడాలోని ఉత్తర పశ్చిమ భాగాల్లో వేసవి కాలంలో దాదాపుగా 51 రోజుల పాటు సూర్యుడు అస్సలు అస్తమించడు. ఈ ప్రాంతంలో రోజంతా వెలుతురుగానే ఉంటుంది. ఇక కెనడాలోని నూనావట్ అనే ప్రాంతంలో వాతావరణం ఇంకా చిత్రంగా ఉంటుంది. అందుకే అక్కడ జనాభా చాలా తక్కువ. ప్రపంచంలోని అతి తక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో ఇది కూడా ఒకటి. ఇక్కడ కేవలం 3,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడ వేసవిలో 2 నెలల పాటు 24 గంటలు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అదే శీతాకాలంలో పూర్తిగా చీకటిగా ఉంటుంది. 5 ఐస్లాండ్. యూరప్కి ఉత్తరాన ఉన్న చిన్న ద్వీపం. తక్కువ జనసంఖ్య కలిగిన ప్రాంతం ఇది. ప్రపంచంలోని పెద్ద ఎత్తున పర్యాటకులకు అత్యంత ఇష్టమైన దేశం కూడా. 5th మే నుంచి జూలై వరకు సూర్యుడు ఇక్కడ అస్తమించడు. ఇక్కడ ప్రకృతి అందాలను చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఈ అందాలను చూడడానికి పర్యాటకులు విశేషంగా వస్తూ ఉంటారు. ఐస్లాండ్ ఎంత అందమైన ప్రదేశం అంటే ఇక్కడ కనీసం ఒక్క దోమ కాదు కదా, ఇలాంటి జీవికి సంబంధించినవి ఏవి కూడా ఉండవు. ఇక 6వది నార్వే. 3,85,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 5.4 మిలియన్ జనాభా కలిగిన దేశం ఇది. ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్, అర్ధరాత్రి దేశంగా పిలుస్తారు దీన్ని. అంటార్కిటికా సర్కిల్లో ఉంటుంది. అందుకే పగలు రాత్రి ఇతర దేశాల కన్నా తేడాగా ఉంటాయి. మే నెల నుంచి జూలై వరకు 80 రోజుల పాటు సూర్యుడు కనిపించడు. అందుకే ఆ సమయంలో రాత్రి అనేది ఉండదు. 7వది గ్రీన్లాండ్. ఉత్తర అమెరికాలో ఉన్న ప్రాంతం ఇది. నిజానికి ప్రపంచ పటంలో చూస్తే ఉత్తర అమెరికాలో భాగంగా అనిపిస్తుంది. మరోవైపు యూరప్లోని ప్రాంతంగా కూడా తోస్తుంది. ఇక్కడ కూడా వేసవిలో 24 గంటలు సూర్యుడు మాత్రమే ఉంటాడు. ఇక శీతాకాలంలో సూర్యుడు అస్సలు కనపడ్డు. పూర్తిగా చీకటితో నిండిపోయి ఉంటుంది. చూశారు కదా, సూర్యుడు చంద్రుడు ఆటలాడుకుంటున్నట్టుగా ఉండే ప్రాంతాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అద్భుతమైన దేశాలుగా కూడా పేరు తెచ్చుకుంటున్నాయి. పర్యాటకులకు కల్పధామంగా చెప్పుకునే ఈ ప్రాంతాలను మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి.